గాయ్స్ ఈ రోజు గ్రాండ్ కాసు 3D లోటస్ బ్యాంగిల్ చేసుకుందామండి. మీకు థ్రెడ్ చుట్టడం రాకుంటే థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనే దాని మీద వీడియో చేసినాను, కింద లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ గమ్ అంటించుకోండి. నేను ఇక్కడ వైట్ గమ్ వాడతలేనండి, B7000 వాడుతున్నాను. గమ్ అంటించిన తర్వాత 1 ఇంచ్ కాసు అంటిస్తున్నాను. 4 కాసు కాయిన్స్ తర్వాత ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. నేను ఇక్కడ వీడియో కొద్దిగా స్లోగా పెట్టాను ఎందుకంటే ఫ్లవర్ మేకింగ్ మీకు అర్థం అవడానికి. కుందన్ సైజెస్ వచ్చేసి 8K వైట్ కుందన్ అండి. సేమ్ 8K రాణి పింక్ కలర్ కుందన్ తీసుకుంటున్నాను. మీరు వీడియో పూర్తిగా చూడకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు, అక్క కుందన్ సైజ్ చెప్పండి అని. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. నేను ప్రతి వీడియో కుందన్ సైజెస్ మెన్షన్ చేస్తాను. ఆకు షేప్ తేవడానికి హాఫ్ మూన్ కుందన్ వాడతలేనండి. 4x4 డైమండ్ కుందన్, దానిపైన 4x4 స్క్వేర్ కుందన్ వాడుతున్నాను. అయినా కొద్దిగా సిమిలర్లో డైమండ్ షేప్ కుందన్స్ ఆకులా కనిపిస్తాయి, కానీ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ ఎక్కడంటే ఆకులా కనిపిస్తాయి, నాకు అర్థం కాదు. ప్లీజ్ నా వీడియో యూజ్ అవుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను, కింద ఫాలో అవ్వండి. అక్కడ మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు కస్టమైజేషన్ గురించి, ప్రైజెస్ గురించి. నా బ్యాంగిల్స్ ప్రైజెస్ రీజనబులే ఉంటాయండి, మీరు వచ్చి అడగవచ్చు. ఏ కలర్ అయినా కస్టమైజేషన్ చేసిస్తాను. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా తొందరగా దొరుకుతాయండి, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి డెలివరీ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు లోటస్ ఫ్లవర్ చేసేటప్పుడు ఏమైనా అడ్జస్ట్ చేసేది ఉంటే గమ్ కొద్దిగా తడిగా ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఆరిపోయిందంటే ఫ్లవర్ మొత్తం డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా యాస్టీస్ 4 కాసు కాయిన్స్ వస్తాయి, దాని తర్వాత ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇదే కొనసాగుతుందండి. బ్యాంగిల్ సేమ్ 1 గ్రామ్ బ్యాంగిల్ లుక్కే వచ్చిందండి. చాలా చాలా బాగా అనిపించినాయి, నాకైతే చాలా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్. ఇక మనం లాస్ట్ గ్యాప్ పాయింట్ వచ్చినప్పుడు సేమ్ యాస్టీస్ కంటిన్యూ చేసేయకండి, ఇటు సైడ్ ఫ్లవర్ మేక్ చేసుకోండి. ఫస్ట్ సైడ్ ఫ్లవర్ కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే మిడిల్లో మిగిలిన గ్యాప్లో మనం ఎన్ని కాసులు పడతాయో అన్ని అంటే అంటించవచ్చు. మరీ ఎక్కువ ఏం పట్టదు, 1-2 ఎక్స్ట్రా పడతాయి, మహా అయితే 1. నాకైతే 1 పట్టిందండి ఎక్స్ట్రా. చేస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2-6, అందుకు నాకు 1 ఎక్స్ట్రా కాయిన్ పడింది. 2-4 వాళ్ళకైతే 1 కూడా పడదు, అన్ని 4 కాయిన్సే పడతాయి. నేను మరీ ఫ్లవర్ మేకింగ్ మళ్ళీ ఎందుకు పెట్టానంటే మీరు కొత్తగా చేసుకునే వాళ్ళకి అర్థం అవడానికి. సో ఈ గ్యాప్లో ఎన్ని కాయిన్స్ పడితే అన్నీ పెట్టేయాలి అంతే. అండ్ కామెంట్ బాక్స్లో చాలామంది అక్క మీ లోటస్ బ్యాంగిల్ చూసి మేము బ్యాంగిల్ చేసుకున్నాం, చాలా బాగున్నాయి అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు హ్యాపీగా అనిపించినప్పుడు నాకు ఫొటోస్ పెట్టండి, నేను అవి చూసి మురిసిపోతాను. అరే నా వీడియో కూడా కొంతమందికి యూజ్ అవుతుందని. సో ఇక్కడ వచ్చేసి కాసు పైన 2 కాసుల మధ్యలో గ్యాప్లో ఒకటి నేను 4x4 డైమండ్ షేప్ కుందన్ పెడుతున్నానండి, లుక్ రావడం కోసము. అలానే వదిలేయడం వల్ల కాసు అంత బాగా అనిపించదండి, ఇలా పెట్టడం వల్ల కాసు కొద్దిగా గ్రాండ్గా అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కాసుకి మధ్యలో 4x4 డైమండ్ షేప్ కుందన్. చాలా మంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ చేయాలంటున్నారు, దాని మీద కూడా నేను వీడియో చేసిన అండి, కింద లింక్ ఇస్తాను, చూసి స్టార్ట్ చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడ ఫ్లవర్ మీద కొద్దిగా గ్యాప్ అనిపిస్తుంటే నేను షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను అండి. అటు ఒకటి షుగర్ బీడ్ పెట్టాను. ఎప్పుడైనా ఖాళీ కనిపిస్తుందంటే అట్లనే వదిలేయకండి, దాన్ని ఎట్లైనా ఫుల్ఫిల్ చేయండి, అయితేనే బ్యాంగిల్ మొత్తం లుక్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్ కింద కాసు పైన గ్యాప్ ఉంది కదా, సో అక్కడ నేను 3mm వైట్ స్టోన్ పెడుతున్నాను. చూడండి బ్యాంగిల్ లుక్ ఎంత బాగా వచ్చింది, ఎంత గ్రాండ్గా ఉన్నాయి. మంచి పట్టు శారీ కట్టుకొని ఈ బ్యాంగిల్స్ వేసుకొని టెంపుల్కి వెళ్ళినట్టు ఊహించుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.